ఇప్పుడు చెప్పండి రమణ ఏమో. అలాగే. ఓం శ్రీ గురుభ్యో నమ. 9/6/2025 కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం నుండి పార్ట్ 2 బై జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన ప్రోగ్రెస్ అండ్ రెవల్యూషన్ అనే టాపిక్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు సంభాషణ చేసి వివరిస్తారు. అయితే చెప్తానులేండి సుజాత. ఆ ఆ, ఆ, అంటే ఆ రాజమండ్రి నుంచి అది ఆహా. ఇక్కడ. రాజమండ్రి నుంచి. ఉమ్, ఆ అలాగే. తర్వాత ముందు రోజు వచ్చేయాలట. ఉమ్, ఆ రోజు ఆహా. రాత్రి డబల్ డెక్కర్ లో వస్తాం అనమాట. అంటే ఆ అందుకని కార్లో కాదు, ఉహు. రాజమండ్రి వరకు కార్లోని, తర్వాత డబల్ డెక్కర్ ట్రైన్. ఆహా. 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 ఆ డబల్ అలాగే డెక్కర్ అండి. కి అంటే ఆవిడ వస్తే దానికి రిజర్వేషన్ చేయించుకోవాలి. ఉన్నాయి బోల్డ్ ఇంకా. ఉహు. నాకు అప్పటికప్పుడు చేయించాడు ఒక అబ్బాయి. ఉహు. లేకపోతే మామూలుగా రావచ్చు. అది మీరు ఆవిడ అదే. కలిపి కూడా. ఉం. ఆ, ఆహా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అండ్ ద వన్ హూ డస్ నాట్ నో రివల్యూషన్ అండ్ ద వన్ ఎవరికైతే తెలియదు. ఈ సెపరేషన్ అన్నది సైకలాజికల్ ఎంక్వైరీ అండ్ ఇట్ ఈస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ డిసింటిగ్రేషన్ ఇన్ సొసైటీ. అంటే ఈ సెపరేషనే మనం అందరం వినాశనానికి కారణం. అంటే మనం అందరం కలిసే ఉన్నాము, కానీ మనం నేను వేరేగా ఉన్నాను అనే ఒక అజ్ఞానంతో మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇదే సొసైటీలో వినాశనానికి కారణం, సెపరేషన్ అనే భావన. ఎప్పుడైతే సెపరేషన్ వచ్చిందో, మీరు వేరు నేను వేరు, నేను అధికం మీరు తక్కువ, మిమ్మల్ని డామినేట్ చేయడం అని చేయడం ఇవన్నీ మొదలవుతున్నాయి. సో ఇదే వినాశనానికి కారణం అంటున్నారు. ప్రెసెంట్ ఏంటంటే మనకి సంబంధ బాంధవ్యాలు ఎలా తెలుసు అంటే, మనకు ఉపయోగమైనవే అన్న వేలో చూస్తున్నాం. సొసైటీ ఈ వ్యక్తులుగా వ్యక్తులు కూడా ఒకరినొకరు ఉపయోగించుకుంటూ రకరకాలుగా లాభదాయకం లాభం పొందాలన్నట్టుగా ఉంటున్నారు. ఇంకొకరిని ఇలా ఉపయోగించుకోవడం అనేదే మౌలికమైనటువంటి మానసికమైన ఈ డివిజన్, అంటే ఇలాంటి విభజన మనిషికి ఉన్నది. అంటే ఈ ఉపయోగించుకోవడం వల్లే విభజన అన్నది వస్తుంది. మనం ఎప్పుడు ఇలా ఒకరిని ఒకరు ఉపయోగించుకోవడం ఆపుతామంటే, మనకి మన సంబంధ బాంధవ్యాలలో ఐడియా, ఆలోచన అన్నది ఫ్యాక్టర్ కానప్పుడు, మనకి మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఆలోచన కానప్పుడే మనం ఇలా ఉపయోగించుకోవడం అన్నదాన్ని, అంటే ఒకరినొకరు ఉపయోగించుకోవడం అనేది మనం ఆపుతాం. ఈ ఐడియా నుంచి స్వార్థానికి వాడుకోవడం అన్నది వస్తుంది. ఈ ఇతరుల్ని స్వార్థానికి వాడుకోవడంలోంచి వ్యతిరేకతలు మొదలవుతున్నాయి. అయితే ఐడియా ఆగిపోయినప్పుడు ఏంటి మరి ఉంటుంది అంటే, అది ప్రేమ. అదొక్కటే మనుష్యులలో మౌలికమైనటువంటి విప్లవాన్ని తేవగలదు. ప్రేమ అన్నది నిజమైన విప్లవం. కానీ ఇక్కడ ఈ ప్రేమ అన్నది ఒక ఐడియా కాదు, ఆలోచన లేనప్పుడు ఉండేదే ప్రేమ. ఈ ప్రేమ అన్నది ఒక పరికరం కాదు. లేకపోతే అంటే ప్రోపగేండాకి, ప్రోపగేండా అంటే ఏంటి, అన్ని చోట్ల వ్యాప్తి చేయించుకోవడానికి, అంటే ప్రచారాలకి ఇది ఒక పరికరం కాదు.
అంటే ఈ ఐడియా ఇలా ప్రేమ ఐడియా కాదు, ఆలోచన అన్నది ఉండనప్పుడే ప్రేమ ఉంటుంది. ఇది ప్రోపగండాకి ఒక పరికరం కాదు. ఇదేమో మనం పెంపొందించుకోవాల్సింది గాని అంటే ఇది మన గట్టిగా హౌస్ టాప్స్ నుంచి అరిచేది కాదు. ఎప్పుడైతే నమ్మకం, నాయకుడు, ఐడియా, ఒక ప్లాన్డ్ యాక్షన్ ఇవన్నీ డ్రాప్ అయిపోతాయో అక్కడే ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ అన్నదే సృజనాత్మకమైనటువంటి నిరంతరాయమైన విప్లవం. అంటే ప్రేమ అన్నది ఎప్పుడైతే ఐడియా అనేది ఉండదో, ఆగిపోతుందో ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమే నిజమైన సృజనాత్మకమైన విప్లవం. కానీ ఈ ప్రేమ అన్నది మెషినరీని పని చేయించలేదు. ఏదో తప్పుగా వచ్చింది. నేను ఒకసారి ఒరిజినల్కే వెళ్ళాలి. ఈ ఫాంట్ ఏమో రాంగ్ గా, అంటే కొన్ని ఎలిమినేట్ చేసేసారు. ఓకే. సరే, ఆ పుస్తకం తీస్తే చిన్న ఫాంట్ లో ఉన్న అదే చెప్పాలి, అదే రైట్. కామెంటరీస్ ఆర్ లివింగ్ పార్ట్ 2. తెలిసి క్వశ్చన్ పోయిందా ఏంటి? తెలిసి కృష్ణ. సరే, కామెంటరీస్ ఆర్ లివింగ్ పార్ట్ 2. ఇది 48 వస్తుంది. ప్రింట్ అంటే ఆ పెద్ద ఫాంట్ చేయడంలో బాగా రాలేదు. సిరీస్ 2. ఓకే, మనం చాప్టర్ 1 అయిపోయింది. ద ప్రాసెస్ ఆఫ్ హేట్ కూడా అయిపోయింది. దాని తర్వాత ప్రోగ్రెస్ అండ్ రెవల్యూషన్. ఇది మొదట్లో అక్కడ ప్రింట్ రాలేదండి. వాళ్ళందరూ కూడా టెంపుల్లో మాట్లాడుకుంటున్నట్టు. అదొక క్లీన్ టెంపుల్ అన్నమాట. అందులో అది రాతిని చెక్కి చేశారు. ఆ తర్వాత ఆ వినాశనం కానట్టుగా అంత గట్టిగా ఉంది. అక్కడ దేర్ వాజ్
30 30 మంది ప్రీస్టులు ఉన్నారు. వాళ్ళేమో పైన ఏమీ ధరించరు. అంటే మీ అందరికీ తెలుసు కదా, ప్రీస్టులు అంటే ఇక్కడ ఈ బ్రాహ్మణులు వాళ్ళును పైన షర్ట్లవి ధరించరు. వాళ్ళ ఉచ్చారణ సంస్కృతంలో చాలా బ్రీఫ్ గా, చాలా క్లియర్ గా ఉన్నది. ఆ వాళ్ళు ఏదైతే చాంట్ చేస్తున్నారో, అంటే ఉచ్చరిస్తున్నారో, ఆ మీనింగ్ వాళ్ళకి తెలుసు. అక్కడ ఉన్నటువంటి లోతు, ఆ పదాల యొక్క సౌండ్, ఈ వాల్స్ అన్నీను, అక్కడ ఉన్న స్తంభాలు కూడా వణుకుతున్నట్టుగా ఉన్నాయట. ముఖ్యంగా ఆ గ్రూప్ అందరూ కూడా వాళ్ళు చాలా సైలెంట్ అయిపోయారు. ఈ సృష్టి అన్నది మనందరం కూడా, అంటే ఈ జగత్తంతా బంధించేటట్టుగా, అంటే ఒకదానితో ఒకటి చైన్ అయినట్టుగా మనిషి ఏ విధంగా వస్తున్నాడు, అంటే ఎలాగా పెద్ద చేయబడుతున్నాడు, పాలించే ప్రజలందరూ కూడా వాళ్ళ కళ్ళు మూసేసుకున్నారు. అక్కడ ఆ చాంటింగ్ అన్నది ప్లెజెంట్ గా ఉన్న డిస్టర్బెన్స్ ని కలిగిస్తుంది. అది ఒక రకమైనటువంటి వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలని, అంటే మత్తులాగా వాళ్ళ జ్ఞాపకాలు వస్తున్నాయి. తర్వాత ప్రోగ్రెస్, అభివృద్ధి యొక్క ఆలోచనలు వాళ్ళు మనస్సులో చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఈ యవ్వనంలో ఉన్న రోజులు సంస్కృతం యొక్క విచిత్రమైనటువంటి ఎఫెక్ట్, ఆ పదాల యొక్క విచిత్రమైన ఫలితం వినడంలో వాళ్ళు అందరూ కలిసి అవి ఉచ్చరిస్తూ ఉంటే ఆనందం వస్తుంది. కొంతమంది ఆ చాంటిని వాళ్ళలో వాళ్ళే రిపీట్ చేసుకుంటున్నారు, అంటే తిరిగి తిరిగి ఉచ్చరిస్తున్నారు. వాళ్ళ పెదాలు కదులుతున్నాయి. ఆ వాతావరణం అంతా ఏదో ఒక రకమైనటువంటి బలమైన ఎమోషన్ తో నిండిపోయినట్టుగా ఉన్నదనమాట. కానీ ఆ ఆ బ్రాహ్మణులు ఆ చాంట్ అలాగే, వాళ్ళు అలాగే ఆ ఉచ్చారణ చేస్తున్నారు. దేవతలందరూ సైలెంట్ అయిపోయారు అంటున్నారు. ఎలాగ మన ఐడియా, అంటే అభివృద్ధి అన్న ఐడియాకి మనం గట్టిగా హగ్, అంటే కౌగలించుకుంటాం, గట్టిగా పట్టుకుంటున్నాం. మనందరికీ ఏమిటి ఇష్టం అంటే మనం ఏదో బెటర్ స్టేట్కి వెళ్ళిపోతాం అనే ఆలోచన మనకి ఇష్టంగా ఉంటుంది. మనం ఇంకా దయతో, శాంతితో, సద్గుణాలతో ఉంటామన్న ఆలోచన మనకి అది పొందుతామన్న ఆలోచన మనం ఇష్టపడతాం. మనం ఈ భ్రాంతికి గట్టిగా పట్టుకోవడం మనకి ఇష్టం. కొంతమంది చాలా లోతుగా ఎరుకతో ఉంటారు. ఈ బికమింగ్ అనేది ఒక నటన, ఒక తృప్తి అయ్యే అసత్యం. మనం ఇలా ఆలోచించడాన్ని ఇష్టపడుతున్నాం. ఏదో ఒక రోజు మనం బాగా అవుతాం. ఈ మధ్య కాలంలో మనం అభివృద్ధిని మనకి నచ్చిన పదాలతో, సంతోషం అంటే సుఖాన్ని ఇచ్చే పదంతో ఉంటాం. అందుకని మనం భరోసా పడుతున్నాం. ఒక పదం అంటే అది ఏనాడు కూడా మనం హిప్నటైజ్ చేసుకుంటున్నాం. ఏదైతే ఉందో అది మరో రకంగా అవలేదు. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మరో రకంగా అవదు. అది చెప్తున్నాను. మనం ఇలా ఆలోచించడాన్ని ఇష్టపడతాం. భ్రాంతికి దానికి
మనం వేలాడడం అంటే మనకు చాలా ఇష్టం. ఏదో ఒక ఊహాత్మకమైన దాంట్లో తృప్తి పడిపోతాం. మనం అందరం ఏమిటి ఇష్టపడతామంటే ఏదో ఒక రోజు మనం దేంతో హిప్నోటైజ్ అవుతున్నామో అది పొందేస్తామని. ఈ అభివృద్ధి అనేది వీ లవ్ టు థింక్ దట్ సమ్ డే వీ షెల్ బి విత్ విచ్ వీ హిప్నోటైజ్ అవర్ సెల్స్. మనం దేంతో హిప్నోటైజ్ అవుతున్నామో అది పొందుతాం. వీ షెల్ బి బెటర్, మనం బాగా అయిపోతాం. ఈ ఈ మధ్య కాలంలో మనం ఏమో అలా ఉంటున్నాం. అభివృద్ధి అనేది మనకి చాలా కంఫర్ట్ ఇచ్చే పదం. ఎంత అంటే భరోసా ఇస్తుంది. మనని మనం ఎప్పుడు హిప్నోటైజ్ చేసుకుంటాం ఆ పదంతో. అది విచ్ ఈజ్ ఏదైతే ఉందో అది మరొక రకంగా మారదు. మనలో లోభం, గ్రీడ్ అన్నది అది నాన్ గ్రీడ్ గా మారదు. అలాగే మనలో హింసాత్మక ప్రవృత్తి అహింసగా మారదు. మీరు ఒక పిగ్ ఐరన్ అంటే అంటే ఇది దాన్ని ఏమంటారు? ఐరన్ అంటే తెలుగులో ఏమిటంటారు అంటే ఆ, అసలైన ఐరన్ ని మనం ఏమంటే దాన్ని ఏదో ఒక రకంగా మార్చగలం. దానికి ఒక రూపాన్ని ఇయ్యగలం. అద్భుతమైనటువంటి ఒక మెషిన్ గా చేయగలం. అయితే అభివృద్ధి అన్నది ఒక భ్రాంతి. ఎప్పుడు తన కోసం సెల్ఫ్ బికమింగ్ కి తను ఏదో అవ్వాలని అన్నప్పుడు అది భ్రాంతే. ఈ నేను అనే ఐడియా బికమింగ్ సంథింగ్ ఏదో అద్భుతమైనగా అవుతాను అన్నది అది సింపుల్ గా మోసం చేసుకోవడమే. అది మనం ఒక రకమైన గట్టి కోరిక, నేనేదో ఉన్నతమైగా అయిపోతానని. అంటే ఇవాళ నేను ఏదోగా అయిపోతాను అని మనని మనం మోసం చేసుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా ఆదర్శాలు, మన యొక్క సక్సెస్ అనే దాన్ని అంటే జయాన్ని పూజిస్తూ ఉంటాం. అలాగే సెల్ఫ్, ఈ విధంగా మనకి ప్రోగ్రెస్ అంటే పిగ్ ఐరన్ అన్న దాన్ని మనం ఏదో ఒక మెషిన్ గా తయారు చేయొచ్చేమో గాని మనం మనని మనం సెల్ఫ్ గా ఏదో అయిపోతాం అన్నది ఒక భ్రాంతి మాత్రమే. ఈ సక్సెస్ ని ఆరాధించడం, ఆదర్శాలు, సెల్ఫ్, ఇవన్నీ కూడా మనని మనం ఈ ప్రోగ్రెస్ అనే భ్రాంతితో సుఖం పెట్టుకుంటున్నాం. ఆలోచన అనేది ప్రోగ్రెస్ అవ్వచ్చు. అది ఏదో ఒక రకంగా అవ్వడం, ఒక పర్ఫెక్ట్ గా ఒక ఫలితానికి సైలెంట్ గా అయిపోవడం. ఆలోచన ఎప్పుడైతే ఏదో ఒకటి పొందడానికి, త్యాగానికి అది మూలమైనప్పుడు అప్పుడు ఏంటి థాట్ అన్నది ఎప్పుడైనా అది అభివృద్ధి చెందొచ్చు. అది ఏదో ఒకటిగా అవ్వచ్చు. అది పర్ఫెక్ట్ గా అవ్వచ్చు. అది సైలెంట్ గా అయిపోవచ్చు. కానీ ఆలోచన అన్నది ఏదో ఒకటి పొందాలన్న ఆలోచన, లేకపోతే ఆ త్యాగం చెయ్యాలన్నది ఇది కేవలం రియాక్షనే. రియాక్షన్ ఎప్పుడు కూడా సంఘర్షణని ఉద్భవింపచేస్తుంది. ఈ అభివృద్ధి కూడా ఒక సంఘర్షణే. అది ఇంకా కన్ఫ్యూజన్ తెచ్చిపెడుతోంది. అది ఇంకా వ్యతిరేకతలను తెచ్చిపెడుతోంది. ఇది అండి మొదటి పేరా. ఆయన ఏమన్నారంటే ఆయన ఒక విప్లవాత్మకుడు. ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉన్నాడు, లేదా చంపబడడానికి ఎవరి చేతైనా తన యొక్క ఆదర్శాల కోసం. అంటే తన ఆదర్శాలని ఫుల్ఫిల్ చేయడానికి ఆయన చంపడానికి, చంపబడ్డానికి రెడీగా ఉన్నట్ట. ఆయన బెటర్ వరల్డ్ కావాలని సంసిద్ధంగా ఉన్నాడు చంపడానికి. ప్రజెంట్ సాంఘికమైన ఈ ఆర్డర్ ని వినాశనం చేయడం
దానివల్ల ఇంకా ఎక్కువ సంక్షోభం ఏర్పడుతుంది. కానీ ఈ కన్ఫ్యూజన్ అన్నది వర్గరహితమైనటువంటి సొసైటీని తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఒకవేళ ఎవరో కొంతమందిని నాశనం చేశారనుకోండి, లేదా ఎక్కువ మందిని, ఒక పర్ఫెక్ట్ సోషల్ ఆర్డర్ కోసం ఏం తప్పుంది? ప్రెసెంట్ మ్యాన్ అంత ముఖ్యం కాదు, భవిష్యత్తు మనిషి మనకి ముఖ్యం. ఆ కొత్త జగత్తు వాళ్ళు తయారు చేయబోయేది, అక్కడ అసమానతలు ఉండవు, అందరికీ పనులు ఉంటాయి, అక్కడ ఆనందం ఉంటుంది. అలాగా వాళ్ళు తయారు చేయబోయే జగత్తు కోసం అలా ఊహించుకుంటున్నారు. లాజికల్ గా అంటే అంత ష్యూర్ గా మీరు భవిష్యత్తు కోసం ఎలా చెప్పగలుగుతున్నారు? అంత నిశ్చయంగా ఏమిటి మిమ్మల్ని చెప్పేటట్టు ఏది చేయిస్తోంది? మతపరమైన ప్రజలు స్వర్గాన్ని ప్రామిస్ చేస్తారు, మీరు ఒక మంచి జగత్తుని భవిష్యత్తులో ప్రామిస్ చేస్తున్నారు. నీకు మీ పుస్తకం ఉన్నది, మీ యొక్క మత బోధకులు, వాళ్ళకి వాళ్ళ బోధకులు ఉంటారు, నీకు వాళ్ళకి ఏమీ తేడా లేదు. మిమ్మల్ని అంత ష్యూర్ గా చేసేది ఏమిటంటే మీరు క్లియర్ గా మీ యొక్క భవిష్యత్ విషయంలో చూస్తున్నారు అన్నారు. లాజికల్ గా మనం ఒక పర్టికులర్ కోర్స్ ఫాలో అవుతే ఆ మనకొచ్చే ఆ అంతం ష్యూర్ గా ఉంటుంది. అంతేకాకుండా ఒక గొప్ప ఆదర్శం, హిస్టారికల్ అంటే చారిత్రాత్మకమైన నిదర్శనాన్ని, అంటే ప్రూఫ్ కి, మన పొజిషన్ ని సపోర్ట్ చేయడానికి, అంటే లాజికల్ గా మనం ఏమో ఒక సర్టన్ కోర్స్ ని ఫాలో, అంటే ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫాలో అవుతాం, అప్పుడు మన ఫలితం తప్పకుండా ష్యూర్ గా అదే ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో చారిత్రాత్మకమైన నిదర్శనాలు ఉన్నాయి మన పొజిషన్ ని సపోర్ట్ చేసుకోవడానికి. మనందరం కూడా గతాన్ని మనకున్న కండిషనింగ్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తున్నాం, వివరిస్తాం, మనకున్న ఆ దూర అభిప్రాయాల్ని సూట్ అయ్యేటట్టుగా. మనం రేపటి కోసం ఎంత అనిశ్చితంగా ఉంటామంటే, మనలో చాలా మంది అంటే యాజ్ అన్సర్టన్ ఆఫ్ టుమారో యాజ్ దట్, ఎక్కువ మంది ఎలా అయితే రేపేమిటో తెలియకుండా ఉంటారో అలాగే అనిశ్చితంగా ఉంటాం. అండ్ భగవంతుని అండ్ థ్యాంక్ హెవెన్, అంటే హెవెన్ కి కూడా థ్యాంక్స్ చెప్తాం. కానీ ప్రెసెంట్ ని ఒక ఊహాత్మకమైన భవిష్యత్తు కోసం త్యాగం చేయడం, అది ఇల్లాజికల్ గా ఉంది, సరే లాజికల్ గా లేదు. మీరు మార్పుని నమ్ముతున్నారా? లేకపోతే ఈ క్యాపిటలిస్ట్ వాళ్ళ చేతుల్లో మీరు కూడా ఒక పనిముట్ట? ఆ, మార్పు అంటే ఏమిటి? ఈ కొనసాగింపే కొద్దిగా మార్పుతో ఉన్నదే మార్పు అంటున్నాం, అదే మీరు విప్లవం అంటారు. మౌలికమైన విప్లవం అన్నది అది వేరే రకమైన విధానం. దానికి లాజిక్ తో గాని చారిత్రాత్మకమైనటువంటి ఎవిడెన్స్, అంటే ఆ సాక్ష్యాలతో గాని సంబంధం లేదు. దిస్ ఈజ్ ఫండమెంటల్ రివల్యూషన్ ఓన్లీ. మనలో ఫండమెంటల్ రివల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే అండర్స్టాండింగ్ ద టోటల్ ప్రాసెస్ ఆఫ్ యాక్షన్. ఈ యాక్షన్ యొక్క టోటల్ ప్రాసెస్ అవగాహన చేసుకుంటే మౌలికమైనటువంటి విప్లవం ఉంటుంది. ఏ పర్టికులర్ లెవెల్లో కాదు, ఎకనామిక్ కావచ్చు, ఐడియాలజికల్ గా ఆదర్శాత్మకంగా కావచ్చు, యాక్షన్ అన్నది ఒక సంపూర్ణమైనటువంటి సమైక్యతతో ఉన్నది. అలాంటి యాక్షన్ అనేది రియాక్షన్ కాదు.
మీకు రియాక్షనే తెలుసు. మీకు వ్యతిరేకతలకి రియాక్షన్, ఫర్దర్ గా ఇంకో రియాక్షన్, దాన్నే మీరు సింథసిస్ అంటారు. ఈ సమైక్యత అనేది ఇంటెలెక్చువల్ సింథసిస్ కాదు, అది మాటలతో చెప్పేది కాదు, అది చారిత్రాత్మకమైన స్టడీని బేస్ చేసుకోలేదు. ఈ సమైక్యత రియాక్షన్ అవగాహన చేసుకోవడం వల్ల వస్తుంది. మైండ్ అన్నది వరుస క్రమంలో రియాక్షన్సే.